కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నాను రా. ఎప్పుడు తీస్తారండి? ఇప్పుడే తీసేస్తారా? జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది, బర్త్డే కదా అనేది. నీకు ఇది కావాలి ఇది కావాలా? ఏంటండి ఇది? ఇది పట్టుకుంటే 3,000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5,000 తగ్గించేస్తాం. అన్ని బతికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరినీ స్టార్ట్ చేసాడు వ్యాపారం. నోట్లోంచి అమ్మాయి అని వస్తే ఇంకా అసలు పూర్తిగా డైలాగ్ ఎన్నేవరా మీరు? ఏమొస్తుందో చెప్పు నీ నోటంట. ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. అది నువ్వు చేసుకో సంబంధం చేతి పెళ్ళి అయితే వాళ్ళకి చేయొచ్చు. మీ చెల్లెలకి కాళ్ళు కడగాలి కదా, నీకు పెళ్ళి అయితేనే కదా కడిగించుకుంటావు. ఎంతమంది చెల్లెలు వస్తారా నీ పెళ్లికి? ఊహించుకుంటేనే. ఈరోజు అన్నకు స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్య బట్టలు నేనేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మొన్నటి వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈరోజు శేఖర్ మాస్టర్ ఆడారు ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా ఏంటి? నానా చిన్నరాజా, హ్యాపీ బర్త్డే అని. నానా చిన్నరాజా, అన్నయ్య ఆటో రాజా పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్న వాళ్ళని చూసినా కానీ ఇంత ప్రేమగా ఉంటున్న మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాజులు తెలుసు కదా, అవి బయటపడతాయని అలా ఉంటారు. మళ్ళీ అడగదా? ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్లాడుకోవడం చూశాను కానీ ఇలా కలిసిమెలిసి ఉండడం మిమ్మల్ని చూస్తున్నానండి. మళ్ళీ అడిగేవరా? మేమింత ఆస్తులు తగాదాలు లేకుండా మేమింత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా, ఇంత మమకారంగా, ఇంత అనురాగంగా. రహస్యాలు బయటకు వస్తే భయం అంతే. అది ఇంత కాదమ్మా. అందుకే అలా ఉంటారు. కాదమ్మా, ముగ్గురు కలిసే వెళ్ళేది. ముందు కూర్చోని నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం. మీరందరూ బాగుండాలని, మీరిద్దరు చాలా కలికాలం కలిసిమెలిసిగా ఉండాలని. చాలా కలికాలం, చాలా కలికాలం, చలికాలం లాగా. అరే తమ్ముళ్ళు, ఈ రోజు నా బర్త్డే కదా, అన్నయ్య చిలక దోషం చెప్పించారు మీ ఇద్దరికి. చిలకేముంది మా ఇద్దరిని? అందరా ఆటోలు చచ్చిపోతున్నాను. ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడేంటి కొత్తగా చచ్చిపోయాడు? వెనకరండి. నా బర్త్డే కదా, నీకు ఒక 1000 ఎకరాల మామిడి చెట్లు, నీకు ఒక 100 కొబ్బరి చెట్లు. అసలు ఊర్లో అంత ప్లేస్ ఎక్కడుంది చెట్లు నాటడానికి? అడిగి అందుకనేరా విత్తనాలు తెచ్చాను, వేసుకోండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు సుధీర్. నువ్వు ఇచ్చిన విత్తనాల మీద ఆయన వేసిన విత్తనాలు ఎక్కువ. చలికాలం నాన్న పొలాల్లో ఎందుకని అరుస్తావు? స్కిట్ అవుతుంది అక్కడ, మధ్యలో మారుతావు, స్కిట్ అవుతుంది కదా అక్కడ. అయిపోయింది స్కిట్, అయిపోయింది. అమ్మయ్య అమ్మయ్య, వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా, ఏం ప్రయోజనం? అన్ని అయిపోయినాయి. మీరు ఇక్కడ ఒక్క చోటే, నాకు అక్కడ కూడా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అన్నయ్యకి మైండ్ అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? ఏంటో పంపతీసేంటి? అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? అమ్మాయిలతో ఎవర్రా లావణ్య? ఎవరు అది? లావణ్య కదా. లావణ్య. లావణ్య లావణ్య. ఏమైందన్నయ్య? ఏంటది రావట్లేదంట చూస్తున్నాను. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, 2 వెళ్ళిపోయినాయి. లావు ఒకటి, అన్నయ్యకి 2 వెళ్ళిపోయింది. అనన్య ఎవర్రా? అది అనన్య కాదన్నయ్య. అన్యా 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 అన్యా
డార్లింగ్ మన పెళ్లి విషయం మీ ఇంట్లో ఏమని చెప్పావు? అన్నకి చెప్పి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇలా చెప్పావు అనుకో నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మాత్రం ఏం చేస్తా? నీ పెళ్లికి రాను. అమ్మాయి సికింద్రాబాద్ ఇటుపక్క వెళ్ళాలంటే ఇటుపక్క వెళ్ళాలని చెప్పాను. సికింద్రాబాద్ ఇటు కాదు కదా, ఇటు కదా. అదే ఇటుపక్క వెళ్ళి ఇటు వచ్చి వెళ్ళమని చెప్పా. రాజా మన పెళ్ళి ఎప్పుడు రాజా? మా అన్న ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే పెళ్లి వద్దు అంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదాం కానీ నేను పొద్దున వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున ఇంటికి వచ్చేది. ఎందుకు అమ్మాయి వచ్చింది? ఏమో అన్నయ్య నాకు తెలీదు. అరే దగ్గరికి వచ్చేది నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అంటుంది. నాన్న ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? బాగా బయట దానికి అలవాటు పడిపోతున్నారు. నువ్వు అరేంజ్ చేసావేంటి? పెళ్ళొద్దు అంటాడు. ఆడు చేసుకోడు మనం చేసుకునేవాడు. ఎంత కష్టంగా ఉంటుంది నైట్ టైం. జరుగుతుంది వాడు ప్లాన్ చేశా. ఏంటి? ఈరోజు నైట్ ఒక అమ్మాయిని సెట్ చేశా. ఇవాళ నైట్ ఓకే, మరి మిగతా నైట్స్? రాజా చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడతాను లోపల పక్కన బాధ. అమ్మాయికి నాటాలు బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు. మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి ప్లీజ్. ఏంటి అంత బాగా నచ్చానా? అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఎక్కడ కొన్నారు ఇది? విజయవాడలో. చైన్ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడలో. డ్రెస్ ఆకివీడులో. ఏమైంది నేను ఎలా కొడుతున్నా అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట. ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలే. కొట్టడం కరెక్టే. రే పెద్దరాజా, రే చిన్నరాజా, ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. ఇంకా ఏమంటే ఇష్టం మీకు? నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంకా ఇష్టం. ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఏమైందిరా? ఏంటి? మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా? తేడాగా రా బాబు. మగాళ్ళంటరా మేము? మీ అన్న గురించి చెప్తే నువ్వెందుకు కులికి పెట్టావు? కొంచెం మంచిలు ఇస్తారా? మంచిలు ఎందుకు? దాహం వేస్తుందా? దాహం వేస్తుంది సార్. మరి ఈ దాహాన్ని ఎవరు తీరుస్తాడు? ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వైతే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలవు? మీరిద్దరు చేసుకుని నేనేం చెక్క పని చేసుకోవాలా ఇంట్లో? నువ్వు చెక్కే కరెక్ట్ కదా నీకు. అలా అన్నని పట్టుకున్నానొచ్చా? అన్నయ్య అన్నయ్య అంటే దైవంతో సమానం. స్కూల్ డేస్ అన్నని పట్టుకుని అన్ని మాట్లాడతావా నువ్వు? స్కూల్ డేస్ లో ఎవరో అమ్మాయి లవ్ చేసి చెట్ చేయడానికి తీసుకెళ్ళాలని చెప్పా. మరి అందరి ముందు నేను అంటే జలగా, అందుకే పక్క తీసుకెళ్ళి చెప్పా. అప్పుడు ఎన్నతో ఇప్పుడు ఉంటావు కానీ మనం బయట తోలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా? ఏంటి వెయిటింగ్ 7 years నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. వెళ్ళండిరా, పొండ్రా. నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని. అలాగా అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి రెండు మగాడిని పట్టుకున్నాను. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా.